ఉన్న సేవకులందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవుడికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నేను చెప్పబోయేది లూదియా గురించి. లూదియా అనే పేరుకు అర్థం అందమైనది అని అర్థం. అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటిస్తూ అనేక దేశాలకు తిరుగుతూ మాసిదోనియాకు వస్తారు. ఆ మాసిదోనియా ప్రాంతంలో చాలా రోజులు ఉండి విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుతుంది అని విని అక్కడికి వస్తారు. అక్కడ కొంతమంది స్త్రీలు కూర్చొని ఉంటారు. వారు వచ్చి ఆ స్త్రీలకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. ఆ సమయంలో అక్కడ ఉన్న స్త్రీలలో లూదియా అనే దైవ భక్తి కలిగిన స్త్రీ కూడా ఉంటుంది. ఆమె గురించి బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకుంటాం. ఆమె ఒక వ్యాపారస్తురాలు. ఆమె ఊదా రంగు పొడిని అమ్ముతుంది. ఆమె తూతైరా ప్రాంతానికి చెందిన స్త్రీ ఈ లూదియా. ప్రభువు ఈ స్త్రీ యొక్క హృదయాన్ని తెరిచారు కనుక పౌలు గారు చెప్పే మాటల యందు ఆమె లక్ష్యమిచ్చింది. పౌలు యొక్క వాక్యాన్ని విని అంగీకరించి తన ఇంటి వారందరూ మారుమనసు పొంది బాప్తిస్మము తీసుకుంటారు. పౌలు లూదియా ఇంటికి వచ్చారు అన్న మాట అనేకులు విని అనేక మంది విశ్వాసులు తమ ఇంటికి వస్తారు. పౌలు గారు వారందరినీ ఆదరించి వాక్యం చెప్పి బలపరుస్తారు. లూదియా గురించి మనం నేర్చుకునేది ఏమిటంటే, లూదియా రక్షణ ప్రభావంతో తన ఇంటి వారందరూ ఆకర్షించి లూదియా ఇల్లు ప్రార్థనా స్థలముగాను ఆరాధన జరుగు ఆలయముగాను మారెను. మనము కూడా దేవుని వాక్యాన్ని వినుచున్నప్పుడు దేవుడే నాతో మాట్లాడుచున్నాడని విశ్వసించను వారు వారి జీవితంలో గొప్ప మార్పును చూచెదరు. వాక్యం వినుటలో హృదయం తెరవబడాలి. అందరికీ నా వందనాలు.